తెలుగు ప్రేక్షకులకు ప్రసాద్ బెహ్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ప్రసాద్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ లో మావిడాకులు, పెళ్లివారమండి లాంటి వెబ్ సిరీస్ లతో పాపులర్ అయిన ప్రసాద్ బెహ్రా కమిటీ కుర్రాలు లాంటి సినిమాతో వెండి తెర మీద కూడా తనదైన శైలిలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఊహించని విధంగా ప్రసాద్ బెహ్రా అరెస్ట్ కావడం, వెంటనే 14 రోజులు రిమాండ్ కి కూడా వెళ్లడం లాంటి వార్త ఒక్కసారిగా షాక్ కలిగిస్తుంది. అసలు విషయం ఏంటంటే, ప్రసాద్ బెహ్రా నటించిన వెబ్ సిరీస్ లో నటించిన ఓ నటి ప్రసాద్ తనను అసభ్యంగా తాకాడని చెప్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లివారమండి వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నప్పుడు తనను అసభ్యంగా తాకాడని, అప్పుడు ఆమెకు నచ్చకపోవడంతో వెబ్ సిరీస్ చేయనని చెప్పి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని వెబ్ సిరీస్ యాక్టర్ సహనటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. షూటింగ్ లో తన ప్రైవేట్ భాగాలను తాకుతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ప్రసాద్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. అయితే గతంలోనే ప్రసాద్ తనతో కలిసి నటించిన జాను నారాయణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల విడాకులు అయ్యాయి. ఇదే విషయంపై గతంలో ప్రసాద్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ఆయన తన విడాకులకు సంబంధించిన విషయాలు బయటపెట్టాడు. ప్రసాద్ మాట్లాడుతూ, తొందరపడి పెళ్లి చేసుకున్నా, మేము విడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయని అన్నారు. మాకు సెట్ అవ్వలేదు, ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదు, నేను ఆ అమ్మాయికి కరెక్ట్ కాదని అన్నారు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి ముందే రియలైజ్ అయ్యింది. కానీ నెమ్మదిగా నాకు కూడా విషయం అర్థమైంది. నాకు లవ్ ఉండడంతో నేను కొద్దిగా లేట్ గా రియలైజ్ అయ్యా, కానీ ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్ గా ఉంటుందని అన్నారు. మేము విడిపోయి 2 ఏళ్లు అవుతున్నా ప్రసాద్ విడాకులు మాత్రం రీసెంట్ గా వచ్చాయని అన్నారు. పెయిన్ చాలా ఉంటుంది, కానీ అది తట్టుకుంటేనే సక్సెస్ చూడగలమని అన్నారు. నేను బాధను తట్టుకోవడానికి ఖాళీ లేకుండా పని చేస్తున్నా. ఎవరు చనిపోయినా, ఎవరు పెళ్లి చేసుకుంటున్నా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానని తెలిపారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.